యుక్తి బలం. పూర్వం కాశ్మీర దేశాన్ని అవంతివర్మ పరిపాలిస్తూ ఉండేటప్పుడు ఏటా కరువులు వచ్చేవి. జనం తిండి లేక అల్లాడిపోతూ ఉండేవారు. కాశ్మీర్ ఎత్తైన కొండల నడుమ ఉన్న దేశం. అక్కడి నదులు కొండల మీద పుట్టి మహావేగంగా దిగువకు ప్రవహిస్తాయి. ఆ కారణం చేత నదులు పొంగడం అనేది తరచుగా జరుగుతూ ఉండేది. నిజానికి అక్కడి భూమి చాలా సారవంతమైనది. మహాపద్మ సరస్సు కింద అనేక వేల ఎకరాలు చక్కగా సాగు అయి అధిక దిగుబడులతో పంట పండేది. అయితే అది ప్రజలు అనుభవించేలోపుగా ఆ ప్రాంతంలోని వితస్తా నది పొంగటము, సరస్సులోనికి ప్రవహించటము, సరస్సు పొర్లి పంటలన్నీ నాశనం కావటము జరుగుతూ ఉండేది. అవంతివర్మ ఎంతో ధర్మపరుడు. తన వల్ల ఏదో ద్రోహం జరగటం చేతనే తన ప్రజలు ఈ విధంగా కాటకం పాలవుతున్నారు అనుకున్నాడు. దేవుళ్లకు ఎన్నో పూజలు చేయించాడు. గ్రహాలకు శాంతులు, యజ్ఞాలు, క్రతువులు చేయించాడు. ఎన్ని చేసినా వరదలు నిలిచిపోలేదు. ఇలా కొంతకాలం జరగగా రాజు చెవిని ఒక వార్త పడింది. సుయ్య అనేవాడొకడు తాను వరదలు పోగొట్టగలనని కనపడ్డ వాళ్ళందరి ఎదుట ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడట. వాణ్ణి జనం పిచ్చివాడి కింద జమకట్టి తెగ వాదించి ఆనందిస్తున్నారు. ఏటా వచ్చే కాటకాలను పోగొట్టడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నందువల్ల అవంతివర్మ సుయ్యాను తన వద్దకు పిలిపించాడు. సుయ్యా వచ్చి నమస్కారం చేసి నిలబడ్డాడు. నీవు కాటకాలను పోగొడతానంటున్నావట, నిజమేనా అని అడిగాడు రాజు. చిత్తం మహాప్రభు, వరదలు పోతే కాటకం దానంతట అదే పోతుంది అన్నాడు సుయ్య. వరదలు ఎలా పోతాయి, నువ్వు పోగొడతావా అన్నాడు రాజు. చిత్తం, నేను పోగొట్టగలను అన్నాడు సుయ్య. మేము చేయలేని పనిని నీ ఒక్కడివే ఎలా చేయగలవు అన్నాడు రాజు. డబ్బు ఇప్పించండి, ప్రపంచంలో డబ్బు చేయలేని పని ఏముంటుంది అన్నాడు సుయ్య. మా ఖజానాలో ఉన్న డబ్బంతా పట్టుకుపో, కానీ వచ్చే ఏడు వరదలు రాకుండా చెయ్యి అన్నాడు రాజు. మంత్రి రాజును వారించడానికి యత్నించాడు, కానీ రాజు వినిపించుకోలేదు. సుయ్య ఖజానా నుంచి తాను మోయగలిగినన్ని బంగారు నాణేలు మూట కట్టుకుని బయలుదేరాడు. ప్రజలు కూడా అతని వెనకాలే కేకలు పెడుతూ గేలు చేస్తూ బయలుదేరారు. రాజుకు టోపీ వేసి సుయ్య డబ్బు కాజేశాడని కొందరన్నారు. సుయ్యాతో పాటు రాజుకు కూడా పిచ్చి పట్టిందని మరికొందరన్నారు. సుయ్య ఆ ధనం తీసుకుపోయి ఏం చేస్తాడో చూడాలని అందరికీ బుద్ధి పుట్టింది. ఏటా వరదలు తెచ్చే వితస్తా నది కొంత దూరం వెళ్ళాక కొండల సందుగా కనుమలో కూడా ప్రవహిస్తోంది. కొన్ని వందల ఏళ్లుగా బ్రహ్మాండమైన బండరాళ్ళు రెండు వైపులా గల కొండల మీద నుంచి దొర్లి వచ్చి నదికి అడ్డంగా వంతెనలాగా పడి ఉన్నాయి. వరదలు వచ్చినప్పుడు తప్ప మిగతా సమయాల్లో ప్రజలు ఇక్కడే నదిని దాటుతూ ఉంటారు కూడాను. ఈ రాళ్ల వంతెన మూలంగానే వరదలు రావటము, దాంతో సరస్సు పొరలటము, పంటలు నాశనం కావడము జరుగుతూ ఉండేది. సుయ్య డబ్బు మూట మోసుకుని ఈ ప్రాంతానికే చేరుకున్నాడు. వాడి వెనకనే వేల మంది మనుషులు కూడా వచ్చారు. సుయ్య నదికడ్డంగా ఉన్న రాళ్ల మీదకి పోయి తను తెచ్చిన మూటలో నుంచి బంగారు నాణేలు తీసి రాళ్ల మధ్య గుప్పిళ్లతో పడేస్తూ అవతలి ఒడ్డుకు పోసాగాడు. జనంలో హాహాకారాలు బయలుదేరాయి. సుయ్య నిజంగా పిచ్చివాడేనని రుజువయింది. లేకపోతే బంగారం ఆ విధంగా నదిలో పారబోస్తాడా? వాణ్ణి ఆపడానికి కూడా ఎవరికీ శక్యం కాలేదు. జనంలోని కొందరికి అకస్మాత్తుగా చైతన్యం కలిగింది. కొందరు గబగబా నీటిలోకి దిగి బంగారం కోసం వెతకసాగారు. మరికొందరు ముఠాలుగా చేరి పెద్ద పెద్ద బండరాళ్లను ఒడ్డుకు తోసి వాటి కింది ఉన్న బంగారు నాణేలు ఏరుకోసాగారు. కొద్ది కాలానికే ఈ వార్త చుట్టుపక్కల గ్రామాలకు పాకింది. లక్షలాది జనం వచ్చి అనేక వందల ఏళ్లుగా నదికి అడ్డంగా పడి ఉన్న రాళ్లను ఒడ్డుకు పట్టించసాగారు. వాళ్ల ప్రయత్నాలను ప్రోత్సహించడానికి సుయ్య ఖజానా నుంచి ఇంకా ఇంకా బంగారు నాణేలు తెచ్చి కదిలించని రాళ్ల సందుల్లో పడేయసాగాడు. సాయంకాలం లోపుగా రాళ్ల వంతెన దాదాపు నిర్మూలమైపోయింది. కష్టపడి పనిచేసిన ప్రజలందరికీ బంగారు నాణేలు దొరికాయి. ఇది మొదలు కాశ్మీర్ ప్రజలు వరదలు, కాటకాలు లేకుండా సుఖంగా జీవించారు. సుయ్య యుక్తికి, అతడు దేశానికి చేసిన మేలుకు మెచ్చుకుని అవంతివర్మ అతనికి చాలా ధనమిచ్చి సత్కరించాడు. ఆ విధంగా సుయ్య యుక్తితో ఆ ప్రాంతంలో ప్రజలు హాయిగా జీవించారు.
లెక్కలు రాని రాజు. పూర్వం మగధ దేశాన్ని చతురంగ వీరుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయన చదరంగం ఆటలో చాలా పేరు మోసినవాడు. ఎంతో నిపుణులైన ఆటగాళ్లు సైతం ఆయనతో చదరంగం ఆడి ఓడిపోయేవారు. నిత్యము తనతో ఆడడానికి వచ్చేవాళ్లతో వేగలేక రాజు నాతో చదరంగం ఆడి ఓడిపోయిన వారికి శిరచ్ఛేదం శిక్ష విధించబడుతుందని ప్రకటించాడు. ఆ ప్రకటన విన్న తర్వాత ఆటగాళ్లు తండోపతండాలుగా వచ్చి రాజును ఆటకు పిలవడం మానేశారు. ఎప్పుడన్నా ఒకరు ఇద్దరు వచ్చినా రాజుగారు వారికి మరణశిక్ష గురించి చెప్పి పంపించేసేవాడు. కాదు కూడదు అని ఎవరైనా పట్టుపట్టి ఆటకు కూర్చుంటే రాజు వారిని ఆటలో ఓడించి తన ప్రతిజ్ఞ నిలబెట్టుకునేటందుకు వారికి శిరచ్ఛేదం చేయించాడు. ఈ విధంగా ఒకరిద్దరు తలలు తెగిపోయాక రాజుగారిని చదరంగం ఆటకు కూర్చోమన్నవారే లేకుండా పోయారు. మంచిగా ఆటగాళ్ళెవరూ రాని కారణం చేత రాజుకు కూడా చదరంగంతో రుణం తీరినట్టయింది. ఆ కాలంలోనే కావేరీ నదీ తీరాన ఒక గొప్ప శాస్త్రజ్ఞుడు ఉండేవాడు. ఆయనకు చదరంగం ఆటలో మంచి నైపుణ్యం ఉంది. ఎవరైనా చదరంగం ఆడుతుంటే ఆయన ఆట మధ్యలో తన నైపుణ్యాన్ని ఉపయోగించి ఇన్ని ఎత్తులలో నల్లరాజును కట్టించవచ్చు అని చెప్పేవాడు. అవకాశం ఇస్తే ఆట కట్టించి చూపేవాడు కూడా. ఈ బ్రాహ్మడికి మగధ దేశపు రాజు యొక్క వృత్తాంతం తెలిసింది. ఆయనకు రాజు మీద ఆగ్రహం కలిగింది. ఆ రాజుకు తాను గెలుస్తానని అంత గర్వం దేనికి? చదరంగం ఆట యొక్క రక్తి ఆడడంలో ఉంది కానీ గెలవడంలోనూ ఓడడంలోనూ లేదు. చదరంగం ఆట అన్న తర్వాత దానిలో ఒక గెలిచేవాడు ఉంటాడు, ఒక ఓడేవాడు ఉంటాడు. ఓడిపోయినంత మాత్రాన ఈ రాజు శిరచ్ఛేదం చేయిస్తాడా? ఆయన ఎటువంటి ఆటగాడు? మగధరాజుకు ఎట్లాగైనా బుద్ధి చెప్పాలని ఈ బ్రాహ్మడికి అనిపించింది. ఆయన కాలినడకన ప్రయాణమై కొంతకాలానికి మగధ చేరాడు. రాజదర్శనం సంపాదించాడు. మహారాజా, నేను కావేరీ తీరం వాణ్ణి. తమరు చదరంగమాటలో సాటిలేని నిపుణులని విన్నాను. తమ ఆట చూసే అభిలాషతో ఇంత దూరం వచ్చాను అన్నాడు బ్రాహ్మడు. నిజమేనయ్యా, నాకు చదరంగం ఆడాలనే ఉంది. కానీ నాతో ఆడేవాడేడి? నాతో ఆడి ఓడిపోయిన వాడికి శిరచ్ఛేదం శిక్ష విధిస్తానని చాటింపు వేసి ఉన్నాను. అందుచేత నాతో ఎవరూ ఆడడానికి ధైర్యం చెయ్యలేకున్నారు అన్నాడు రాజు. బ్రాహ్మడు కొంచెం ఆలోచించి, అలా అయితే నేనే తమతో ఆడతాను అన్నాడు. పిచ్చి బ్రాహ్మడా, నిష్కారణంగా తల పోతుంది. ఓడితే శిరచ్ఛేదానికి సిద్ధమేనా అని అడిగాడు రాజు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నాకు గల చిన్న సందేహం ఒకటి తమరు తీర్చాలి అన్నాడు బ్రాహ్మడు. ఏమిటి నీ సందేహం అని అడిగాడు రాజు. నేను ఆటలో ఓడితే నా తల తీసేస్తారు. కానీ దారి తప్పి నేను ఆటలో గెలిస్తే తమరు నాకేమిస్తారు అన్నాడు బ్రాహ్మడు. నన్ను చదరంగంలో గెలిచినవాడు ఏది అడిగినా ఇస్తాను. ఏం కావాలి అన్నాడు రాజు. నేను గెలిస్తే ధాన్యం ఇప్పించండి. చదరంగం బల్లలో ఉండే గల్లలో ఒక గడి కన్నా మరొక గడికి రెట్టింపు గింజల చొప్పున పెంచుతూ 64 గళ్లకు ధాన్యం ఇప్పించండి. అంతకన్నా నేను కోరేది లేదు అన్నాడు బ్రాహ్మడు. పిచ్చి బ్రాహ్మడా, నువ్వు కోరేది ఇంత మాత్రమేనా? గెలుస్తానన్న ధైర్యం నీకున్నట్లు లేదు అన్నాడు రాజు. చిత్తం, ధైర్యం ఉండటమే కాదు, ఒక్క ఆట ఆడి మిమ్మల్ని 2 సార్లు ఓడిస్తాను అన్నాడు బ్రాహ్మడు. అంటే అన్నాడు రాజు ఆశ్చర్యంగా. అది ఆట ఆడినాక మీకే తెలుస్తుంది అన్నాడు బ్రాహ్మడు. మర్నాడు చదరంగం పందెం ఏర్పాటు చేశారు. ఆట చూడడానికి జనం తండోపతండాలుగా వచ్చారు. బ్రాహ్మడికి ఇవాళ ఆయువు మూడిందని అందరూ అనుకున్నారు. రాజు ఆట చాలా పట్టుదలగా ఆడాడు. కానీ చివరకు బ్రాహ్మడే రాజు ఆట కట్టించాడు. నేను ఓడిపోయాను. నువ్వు నిజంగా గొప్ప ఆటగాడివే. కానీ నన్ను 2 సార్లు ఓడిస్తానన్నావు, ఒకసారే ఓడించావు. నా రెండో ఓటమి ఏమిటి అని రాజు బ్రాహ్మడిని అడిగాడు. నా బహుమానం నాకు దయచేయించండి, తరువాత మీ రెండో ఓటమి సంగతి మాట్లాడదాం అన్నాడు బ్రాహ్మడు. రాజు ధాన్యం బస్తాలు తెమ్మని భటులకు ఆజ్ఞాపించాడు. నాకు ఎంత ధాన్యం ఇవ్వాల్సి వస్తుందో ముందు అంచనా వేయండి. ఆ అంచనా ప్రకారం బస్తాలు తెప్పించవచ్చు అన్నాడు బ్రాహ్మడు. రాజ్యంలోని గణిత ప్రవీణులను పిలిపించాడు రాజు. మొదటి గడిలో ఎన్ని గింజలు పెట్టమన్నారు అని అడిగారు వారు. 1 గింజ పెట్టండి చాలు అన్నాడు బ్రాహ్మడు. రాజు బ్రాహ్మడి అల్ప సంతోషానికి నవ్వాడు.
మొదటి గడిలో 1 గింజ, రెండో గడిలో 2 గింజలు, మూడో గడిలో 4 గింజలు. ఈ విధంగా 64 గడులకు అయ్యే గింజల సంఖ్యను రాజుగారికి చూపారు. రాజు నిర్ఘాంతపోయాడు. అవి ఎన్ని పుట్ల ధాన్యానికి సమానమో లెక్కవేయండి అన్నాడు రాజు. గణిత శాస్త్రజ్ఞులు మానికకు ఎన్ని గింజలో కొలిచి, పుట్టికి ఎన్ని గింజలో గుణించి, మగధ రాజ్యంలో ఏటా ఎన్ని పుట్లు పండుతున్నాయో ఆరా తీసి, చివరకు రాజుతో, మహారాజా, మన రాజ్యంలో 2 లక్షల ఏళ్ల పాటు పండే ధాన్యం మీరు బ్రాహ్మడికి ఇవ్వవలసి ఉంటుంది అని చెప్పారు. రాజు ఆశ్చర్యానికి మేరలేదు. ఔరా పిడుగా, ఇదేనా నువ్వు చెప్పిన నా రెండో ఓటమి అన్నాడు రాజు. చిత్తం మహారాజా, నేను కోరినది చాలా తక్కువ అనుకున్నారు. మీరు గెలిచి ఉంటే నేను సులువుగా నా తల ఇచ్చి ఉందును. నేను గెలిచాను కానీ నేను అడిగినది తమరు ఎలానూ ఇవ్వలేరు అన్నాడు బ్రాహ్మడు నవ్వుతూ. ఆటలో గెలిచావు గనక సరిపోయింది. ఓడిపోతే ఏమై ఉండును? ఇంత సాహసం ఎందుకు చేశావు అన్నాడు రాజు. నేను కోరిన ప్రకారం గింజలు ఇవ్వడానికి ఎప్పుడైతే మీరు సమ్మతించారో అప్పుడే మీకు గణిత జ్ఞానం లేదని తెలుసుకున్నాను. మీరు ఓడిపోతారని రూఢీ చేసుకుని మరీ పందానికి సమ్మతించాను. నాపాటి గణిత జ్ఞానం మీకుంటే మీతో చదరంగం ఆడి ఉండను అన్నాడు బ్రాహ్మడు. రాజు బ్రాహ్మడి జ్ఞానానికి చాలా సంతోషించి ఆయనకు బోలెడంత ధనం ఇచ్చి పంపేశాడు. అది మొదలు రాజు గర్వం మాని ఆడడానికి వచ్చిన వారందరితోనూ చదరంగం ఆడసాగాడు. ఇదండి లెక్కలు రాని రాజు కథ. నేర పరిశోధన. సావస్తి నగరాన్ని ప్రసేనజిత్తు పరిపాలించే కాలంలో దూరదేశం నుంచి ఒంటరివాడైన బ్రాహ్మణుడు ఒకడు వచ్చాడు. అదృష్టవశాత్తు నగరంలోని గొప్ప వైశ్యుల ప్రాపకం ఆ బ్రాహ్మణుడికి దొరికింది. నిత్యము ఆయనకు అన్న వస్త్రాలు పుష్కలంగా దొరకడమే కాక దానాలు, దక్షిణలు, సంభావనలు దొరుకుతూ ఉండేవి. ఒంటరివాడు కావటం చేత ఆయన ఇలా దొరికిన సొమ్మును కొద్ది కాలానికి 1000 బంగారు దినారులుగా నిలవ చేసి దాన్ని మరొక విధంగా భద్రపరచలేక అడవిలో ఒకచోట పాతిపెట్టాడు. భార్యాబిడ్డలు, అన్నదమ్ములు, బంధువులు ఎవరూ లేని ఆ బ్రాహ్మణుడి పంచప్రాణాలు ఆ బంగారం మీదే ఉండేవి. రోజు ఆయన అడవికి పోయి తాను పాతిపెట్టిన ధనం ఎవరూ తవ్వుకుపోలేదు కదా అని చూసుకుని తిరిగి ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ఒకరోజు ఇలాగే ఆయన అడవికి పోయి చూసేసరికి అక్కడ బంగారం లేదు. అంతకుముందే దాన్ని ఎవరో తవ్వి తీసుకున్నారు. ఇది తెలుసుకుని బ్రాహ్మణుడు పిచ్చెత్తిపోయి గుండెలు బాదుకుని ఏడుస్తూ నగరంలోకి వచ్చి పడ్డాడు. కనిపించిన వారికల్లా తనకు కలిగిన ఆపదను గురించి చెప్పుకున్నాడు. ఆయనను ఓదార్చడం ఎలాగో ఎవరికీ తెలియలేదు. నా డబ్బే పోయాక నేను జీవించడం మాత్రం దేనికి? నది దగ్గరకెళ్ళి అందులో పడి ఆత్మహత్య చేసుకుంటాను అంటూ బ్రాహ్మణుడు నదికేసి పరిగెత్తాడు. రాజు ప్రసేనజిత్తు అప్పుడే నదిలో స్నానం చేసి తిరిగి వస్తూ ఆత్మహత్య చేసుకోబోయే బ్రాహ్మణుడిని చూసి విషయం తెలుసుకుని, ఎందుకయ్యా పిచ్చి బ్రాహ్మణుడా ఆత్మహత్య చేసుకుంటావు? రాజ్యంలో దొంగతనం జరిగితే తెలుసుకునేటందుకు నేను లేనా? నీ సొత్తు అపహరించిన వాడిని పట్టుకుంటాను, లేదా నీ సొమ్ము నా బొక్కసం నుంచి ఇప్పిస్తాను. నువ్వు నీ డబ్బు పాతిపెట్టిన చోటుకు ఏమైనా గుర్తులుంటే చెప్పు అని అడిగాడు. మహాప్రభు, నేను ధనం పాతిపెట్టిన చోట అడవి బీర మొక్క ఒకటి గుర్తుండేది. ఇప్పుడు అది కూడా పోయింది అన్నాడు బ్రాహ్మణుడు. అడవి బీర మొక్క ఎలా గుర్తవుతుంది? అలాంటివి అడవిలో ఎన్నైనా ఉండవచ్చు కదా అన్నాడు రాజు. లేదు మహాప్రభు, ఆ ప్రాంతంలో అదొక్కటే అడవి బీర మొక్క అన్నాడు బ్రాహ్మణుడు. అయితే నువ్వు అక్కడ సొమ్ము దాచిన సంగతి ఎవరెవరికి తెలుసు అన్నాడు రాజు. మహాప్రభు, నాకు తప్పనిచ్చి మరే పిట్టకు కూడా తెలీదు. చెప్పుకునేటందుకైనా నాకెవరున్నారు? నేనెక్కడికి పోవడం ఎన్నడూ ఎవరూ చూసి ఉండలేదు అన్నాడు బ్రాహ్మణుడు. రాజు తన భవనానికి తిరిగి వచ్చి ఈ దొంగతనం గురించి చాలా తీవ్రంగా ఆలోచించాడు. ఆ దొంగను పట్టుకునే ఉపాయం రాజుకు కొద్దిసేపట్లోనే స్ఫురించింది. ఆయన మంత్రిని పిలిపించి, మంత్రి, నాకు ఆరోగ్యం సరిగా లేదు. వెంటనే నేను వైద్యులను చూడటం మంచిదనుకుంటున్నాను. నగరంలో ఉన్న వైద్యులందరినీ పిలిపించండి అన్నాడు. త్వరలోనే వైద్యులంతా వచ్చారు. రాజు ఒక్కొక్కరినే తన సన్నిధికి రప్పించి, ఏమయ్యా, నువ్వు నిన్న ఇవాళ ఏ ఏ రోగాలకు ఎలాంటి ఔషధం ఇచ్చావు, ఏ ఏ మూలికలు వాడావు అని ప్రశ్నించాడు. వారంతా చెప్పింది విని పంపివేయసాగాడు. ఇదంతా యోచనగా చూస్తున్న మంత్రికి
రాజుగారి అభిప్రాయం కొంచెమైనా అర్థం కాలేదు. ఆఖరుకు ఒక వైద్యుడు, మహాప్రభు, మాతృదత్తుడు అనే వైద్య శిఖామణికి అడవి బీరం యొక్క రసం నిన్న వాడాను అన్నాడు. రాజు ఆసక్తితో, అలాగా, ఆ మొక్క ఎక్కడ దొరికింది అని అన్నాడు. అడవిలో కష్టపడి వెతికి నా సేవకుడు పట్టుకొచ్చాడు మహారాజా అన్నాడు వైద్యుడు. అయితే ఆ సేవకుణ్ణి మా వద్దకు వెంటనే పంపించు అన్నాడు రాజు. వైద్యుడి సేవకుడు రాగానే రాజు, ఒరే, నిన్న నీవు అడవి బీర మొక్కను తవ్వినప్పుడు దాని కింద దొరికిన 1000 దినారాలు ఏం చేశావు అన్నాడు. సేవకుడు తెల్లబోయి, మా ఇంట దాచాను మహారాజా అన్నాడు. అవి పలాని బ్రాహ్మణుడివి, అతనికి అప్పగించి వెళ్ళు అన్నాడు రాజు. చిత్తమంటూ సేవకుడు నమస్కరించి వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తున్న మంత్రికి రాజు ఏ విధంగా ఆ బంగారం ఎత్తుకుపోయిన వాణ్ణి గుర్తించాడో ఎంత ఆలోచించినా బోధపడలేదు. రాజునే అడిగి ఆ రహస్యం తెలుసుకోదలిచాడు. మహారాజా, మీరు దొంగతనం చేసిన వాణ్ణి ఇంత సులువుగా ఎలా పట్టగలిగారో నాకు అర్థం కాలేదు అన్నాడు మంత్రి. రాజు చిరునవ్వు నవ్వి ఇలా వివరించాడు. దొంగతనం గురించి బ్రాహ్మణుడు చెప్పినదంతా నిజమనే నమ్మకంతోటే నేను దొంగను పట్టటానికి ఆలోచించాను. నగరంలోని ఇన్ని లక్షల మందిలో ఒక్కడే ఆ దొంగతనం చేసి ఉండాలి కదా. అక్కడ ధనం ఉన్న సంగతి ఏ ఒక్కరికి కానీ తెలియదని బ్రాహ్మణుడు చెబుతున్నాడు. ఆ ప్రత్యేక స్థలంలో ధనం ఉన్నదని తెలియకుండా అక్కడ తవ్వవలసిన అవసరం ఎవరికి కలుగుతుంది? అడవి బీరం మొక్కతో పని ఉన్నవాడికి మాత్రమే. ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా అడవి బీర మొక్క లేదని ఆ సంగతి బంగారం పోగొట్టుకున్న బ్రాహ్మణుడే చెబుతున్నాడు. అది నిజమేనని నాకు నమ్మకం కలిగింది. అదీ కాక ధనం కోసమే తవ్విన వాడెవడైనా అడవి బీర మొక్కను అక్కడే పారేసిపోతాడు. కానీ అడవి బీర మొక్క కోసం తవ్విన వాడైతేనే మొక్కను దాంతోపాటు ధనాన్ని కూడా తీసుకుపోవడం జరుగుతుంది. అయితే అడవి బీర మొక్కతో ఎవరికి పని ఉంటుంది? వైద్యుడికి. అందుచేతనే వైద్యులందరినీ పిలిపించాను. అడవి బీర మొక్కతో వైద్యం చేసిన వైద్యుడు దొరకగానే దొంగ కూడా దొరికిపోయాడు. ఇందులో కష్టమేమిటి మంత్రి? ఈ మాటలను విని ప్రసేనజిత్తు తెలివితేటలకు మంత్రి చాలా సంతోషించాడు. అన్యాయం మంగలిది. పూర్వం బాగ్దాద్ నగరంలో ఆలీ అనే మంగలి ఉండేవాడు. అతడు అందరు మంగళ్ళ వంటివాడి కాడు. క్షౌరం చేయటంలో వాడికి గొప్ప నైపుణ్యం ఉండేది. బాగ్దాదులోని ధనికులు, పలుకుబడి గలవారు ఆలీ చేతనే క్షౌరం చేయించుకునేవారు. ఒకనాడు ఆలీ ఇంట్లో వంట చెరకు కావలసి వచ్చింది. దాంతో కట్టెల వాళ్ల కోసం చూస్తూ అతను వీధి వాకిట నిలబడ్డాడు. కొద్దిసేపట్లోనే కట్టెలు కొట్టేవాడొకడు గాడిద మీద కట్టెల మోపు వేసుకొని అటుగా వచ్చాడు. ఆలీ వాణ్ణి పిలిచి, నాకు నీతో బేరమాడేటందుకు తీరిక లేదు కానీ ఆ గాడిదపై ఉన్న కర్ర యావత్తు 5 రూపాయలకి ఇస్తావా అని అడిగాడు. బాగ్దాదులో వంట చెరకొక గిరాకీ హెచ్చు, సులువుగా దొరకదు కూడా. అయినా ఆ పేదవాడు పెద్ద బేరం కదా అని సరేనన్నాడు. వాడు గాడిద మీద కట్టెలన్నీ దింపేసి డబ్బు అడిగాడు. గాడిద వీపున ఉన్న కొయ్యజీను మాట ఏమిటి? అంతా కలిపే మాట్లాడాను అన్నాడు ఆలీ. అదెట్లా అన్నాడు కట్టెలవాడు. ఆ జీను కూడా కర్రది కాదా? గాడిద మీద ఉన్న కర్ర యావత్తు 5 రూపాయలకి బేరం చేశాను అన్నాడు ఆలీ. ఇదేం బేరమండోయ్, దీనికి నేనెంత మాత్రం ఒప్పను అన్నాడు కట్టెలవాడు. ఇది విని ఆలీ కట్టెలవాడి దవడ వాయగొట్టి కట్టెలు జీను కూడా లాక్కుని పంపేశాడు. దెబ్బలు తిన్న కట్టెలవాడు చెప్పలేని బాధతోనూ ఏడుస్తూ న్యాయాధికారి వద్దకు పోయి జరిగినది విన్నవించుకున్నాడు. కానీ ఆ న్యాయాధికారికి క్షౌరం చేసేది ఆలీయే కావటం చేత ఆయన కట్టెలవాడి మొర వినిపించుకోలేదు. కట్టెలవాడు ఇంకా పెద్ద న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు. ఆయనకు ఆలీయే మంగలి కావడంతో వాడి మొర పెడచెవిని పెట్టాడు. నాకెవరూ సహాయం చేసేవాళ్ళు లేరు, నా గతి ఇంతే అనుకుంటూ కట్టెలవాడు ఇంటిదారి పట్టాడు. వాడికి దారిలో ఒక ముసలివాడు ఎదురై, ఏమిటి నాయనా అంత విచారంగా ఉన్నావు అని అడిగాడు. దానికి కట్టెలవాడు ముసలివాడి దగ్గర తన సొదా వెళ్ళబోసుకున్నాడు. దీనికే ఇంత బేజారైపోతావెందుకు? నువ్వు మన ఖలీఫా దగ్గరికి వెళ్ళి చెప్పుకో, నీకు న్యాయం జరగవచ్చు అని ముసలివాడు కట్టెలవాడికి సలహా ఇచ్చాడు. కట్టెలవాడు రాజభవనానికి వెళ్ళాడు. కొద్దిసేపట్లోనే వాడికి ఖలీఫా దర్శనం లభించింది. వాడు ఖలీఫాను సమీపించి
ఆయన పాదాల వద్ద నేలను తాకి సలాం చేశాడు. ఖలీఫా వాడు వచ్చిన పనిని విచారించాడు. కట్టెలవాడు జరిగినదంతా చెప్పాడు. న్యాయం ఆలీ పక్షానే ఉంది. అయినా నీకు ధర్మం జరిగే ఉపాయం చెబుతాను విను అంటూ ఖలీఫా కట్టెలవాడి చెవిన ఒక రహస్యం చెప్పాడు. కట్టెలవాడు ఖలీఫాకు మరొకసారి సలాం చేసి నవ్వుతూ ఇంటికి వెళ్ళాడు. కొద్ది రోజులు గడిచాక కట్టెలవాడు మంగలి ఆలీ వద్దకు పోయి, నాకు నా నేస్తానికి క్షౌరం చేయడానికి ఏం పుచ్చుకుంటావు అని అడిగాడు. 2 రూపాయలిస్తే మీ ఇద్దరికీ క్షౌరం చేస్తాను అన్నాడు ఆలీ. మంచిది, ముందు నాకు క్షౌరం చెయ్యి అన్నాడు కట్టెలవాడు. వాడి తల నున్నగా గొరిగేసినాక ఆలీ, నీ నేస్తం ఎక్కడా అని అడిగాడు. బయట ఉండొచ్చు, లోపలికి తీసుకొస్తాను అని కట్టెలవాడు బయటకెళ్ళి తన గాడిదను లోపలికి లాక్కొచ్చాడు. ఈ మనిషి నేస్తానికి క్షౌరం చెయ్యి అన్నాడు కట్టెలవాడు. ఏమిటి, గాడిదకు క్షౌరం చేయమంటావా అన్నాడు ఆలీ మండిపడి. తక్షణం వెళ్ళకపోతే చావగొడతానని బెదిరించాడు. వెంటనే కట్టెలవాడు ఖలీఫా వద్దకెళ్ళి మంగలి ఆలీ మీద ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును విన్న ఖలీఫా తన భటులను పిలిపించి మంగలి ఆలీని కత్తులతో సహా తక్షణం పట్టుకురండి అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఆలీని పట్టుకొచ్చారు. ఈ మనిషి నేస్తానికి క్షౌరం చేయటానికి మాట ఇచ్చి తర్వాత చెయ్యనని నిరాకరించావట, ఏమిటి కారణం అని అడిగాడు ఖలీఫా కోపంగా. ఆలీ నేలకు వంగి సలాం చేసి, ఏలినవారు చెప్పినది నిజమే, కానీ మనిషికి గాడిద నేస్తం కావటం కానీ గాడిదకు క్షౌరం చేయటం కానీ లోకంలో ఎక్కడైనా కద్దా అని అడిగాడు. నువ్వన్నది నిజమే, కానీ జీనును వంట చెరుకు కింద కొనడం మట్టుకు ఎక్కడైనా కద్దా? వెంటనే ఈ గాడిదకు క్షౌరం చెయ్యి అన్నాడు ఖలీఫా. ఆలీకి తప్పలేదు. వాడు గాడిద శరీరానికి సబ్బునురుగు రాసి క్షౌరం చేస్తుంటే దర్బారులో ఉన్న వారంతా విరగబడి నవ్వారు. ఆలీ పరువంతా బుగ్గిలో కలిసిపోయింది. నాటి నుంచి ఎవరూ అతడి వద్ద క్షౌరం చేయించుకునేవారు కాదు. ఎవరు జూదగాడు? హేలాపురిలో ఒకప్పుడు ధనంతో జూదం ఆడడం పెద్ద నేరంగా పరిగణింపబడేది. ధనం ఒడ్డి జూదం ఆడుతూ రక్షక భటులకు పట్టుబడిన వారికి కఠినమైన శిక్ష విధించబడేది. ఓసారి 4 ఆసాములు రచ్చబండ దగ్గర ధనం ఫనంగా పెట్టి మేకాపులి జూదం ఆడుతుండగా రక్షక భటులు వాళ్లను బంధించి న్యాయాధికారి వద్ద ప్రవేశపెట్టారు. అయ్యా, నేనసలు జూదం ఆడలేదు, ఆడుతున్న వాళ్లను చూస్తూ అక్కడ ఉన్నాను అంతే, సత్యప్రమాణంగా అన్నాడు ఆ 4 ఒక వ్యక్తి వినమ్రంగా. ఆ విషయం నమ్మిన న్యాయాధికారి ఆ వ్యక్తిని విడుదల చేశాడు. అయ్యా, నేను మన సేనాధిపతి గారి దగ్గరి బంధువునండి, ఈసారికి క్షమించి వదిలేయండి అని మరో వ్యక్తి ప్రాధేయపడగా అతన్ని కూడా విడుదల చేశాడు న్యాయాధికారి. 3వ వ్యక్తి న్యాయాధికారి మిత్రుడు కుమారుడిగా రుజువు కావడంతో అతను కూడా విడుదలైపోయాడు. న్యాయాధికారి 4వ వ్యక్తి వైపు తిరిగి, ధనంతో జూదమాడడం నేరమని నీకు తెలియదా? నీకు 3 నెలల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను అన్నాడు తీవ్రంగా. అయ్యా, అసలు నేను ఎవరితో జూదమాడానో చెప్పగలరా అని ప్రశ్నించాడు ఆ 4వ వ్యక్తి. న్యాయాధికారి నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. 4వ వ్యక్తి కూడా విడుదలయ్యాడు. చూసారా, ఈ న్యాయాధికారి వల్ల ఆ 4 జూదగాళ్ళు ఎలా తప్పించుకున్నారో. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అతి తెలివి. ఒక ఆసామి తన పొరుగు ఆసామి వద్ద ఒక కుండ అరువు తీసుకున్నాడు. అందులో వెన్న కాచుదామని అతను నిప్పు చేస్తుండగా ఎక్కడి నుంచో పిల్లి వచ్చి కుండపైన కాళ్ళు పెట్టి లేచి నిలబడింది. అది చూసి అతను పిల్లిని తరమబోయాడు. పిల్లి వెనక్కు దూకింది. కుండ అరుగు మీద నుంచి కింద పడి 2 ముక్కలయింది. కుండ అరువు తెచ్చినవాడు తడువుకోకుండా 2 ముక్కలు జిగురు పెట్టి అంటించి పొరుగువాడు వద్దకు తీసుకుపోయి, ఇదిగో నీ కుండ అని ఇచ్చేశాడు. పొరుగువాడు పగులు గమనించి, ఏమిటిది అన్నాడు. ఆసామి, నాకు తెలియదు అంటూ ఇంటికి వచ్చాడు. పొరుగువాడు న్యాయస్థానంలో ఫిర్యాదు చేశాడు. ఆసామి న్యాయవాది వద్దకు వెళ్ళి సలహా అడిగాడు. న్యాయవాది అంతా విని, జరిగిన దానికి సాక్షులెవరూ లేరు గనుక నువ్వు 3 విధాలుగా సమర్థించుకోవచ్చు. నువ్వు కుండ అరువు తీసుకున్నప్పుడే అది పగిలి ఉన్నదని చెప్పవచ్చు, లేదా నువ్వు దానిని తిరిగి ఇచ్చాక పగిలిందేమో అని అనవచ్చు. అన్నిటికన్నా బేషైనదేమంటే అసలు నువ్వు కుండ తీసుకోలేదు అనవచ్చు అన్నాడు.
కుండ ఖరీదు పావలాయే అయినా మంచి సలహా చెప్పినందుకు న్యాయవాదికి రూపాయి ఇచ్చి ఆసామి ఇంటికి వచ్చాడు. మర్నాడు న్యాయస్థానం విచారణలో ఆసామి న్యాయమూర్తితో ఇలా విన్నవించుకున్నాడు. అయ్యా, నేనా కుండ తీసుకున్నప్పుడే అది పగిలి ఉన్నదండి. ఆ మాటకు వస్తే అది నేను తిరిగి ఇచ్చినాక పగిలిందేమో, నాకు ఆ సంగతి తెలియదండి. అన్నిటికన్నా ముఖ్యమేమంటే నేను అసలు ఆ కుండను అరువు తీసుకోనే లేదండి. న్యాయవాది సలహా ఇంత బాగా పాటించినా న్యాయాధికారి తనకు 2 రూపాయలు జరిమానా ఎందుకు వేశాడో ఆసామికి అర్థం కాలేదు. ఆయన డబ్బు చెల్లించి న్యాయవాదుల్ని తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళాడు. చూసారా, ఆసామి అతి తెలివితో ప్రవర్తించినందుకు ఎక్కువ జరిమానా కట్టవలసి వచ్చింది. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తాబేలు మళ్ళీ నీదే గెలుపు. కుందేలు మళ్ళీ తాబేలు వద్దకు వచ్చి తనతో పరుగు పందెంలో పాల్గొనాలని సవాలు చేసింది. తన పూర్వీకురాలు తాబేలుతో పరుగు పందెంలో ఓడిపోయి మొత్తం కుందేటి జాతికే తీరని అవమానం తెచ్చిపెట్టిందని, ఎలాగైనా ఈసారి పందెంలో గెలిచి తన జాతి పరువును నిలబెడతానని చెప్పింది కుందేలు. తాబేలు అంగీకరించింది. ఒకరోజు అడవి రాజైన సింహం కుందేలుకు తాబేలుకు మధ్య పరుగుకు జెండా ఊపింది. కుందేలు వేగంగా పరిగెత్తి గమ్యానికి 100 అడుగుల దూరానికి వచ్చి ఊపిరి పీల్చుకోవడానికి అక్కడే ఆగిపోయింది. తాబేలు తను ఉన్న చోటికి రాగానే తాను పరుగుపందెం పూర్తి చేయగలనని అది భావించింది. కానీ అలసిపోయిన కుందేలు అక్కడే పడుకుని గాఢంగా నిద్రపోయింది. కాసేపయ్యాక తాబేలు అక్కడికి చేరుకుంది. తాబేలు కుందేలును నిద్రలేపి, నీవేం చేస్తున్నావు? మీ జాతి పూర్వీకురాలు మీకెంత అవమానం తెచ్చిపెట్టిందో మర్చిపోయావా? నీవు కూడా మళ్ళీ నిద్రపోతే నీ జాతి కొత్త తరం ఎంత అవమాన భారాన్ని మోయవలసి ఉంటుందో కదా. లేచి మిగతా ద్వారం కూడా పరిగెత్తు. నేను కూడా వెన్నంటే వస్తాను అంది తాబేలు. కుందేలు నిర్ఘాంతపోయి, తాబేలన్నా, నీవు గెలిచే స్థితిలో ఉన్నప్పటికీ నన్ను ఎందుకు లేపినట్లు అని అడిగింది. అందుకు తాబేలు, పరుగు పందెంలో గెలుపు ఓటములు పెద్ద విషయం కాదు. మేము నిదానస్తులమని లోకమంతటికీ తెలుసు. కానీ నీ విషయం అలా కాదు. అతివేగం కలిగిన జంతువుల్లో ఒకటిగా ఉండి కూడా తాబేలు చేతిలో ఓడిపోయి మీ జాతి నేటికీ ఎంత అవమాన భారం మోస్తున్నదో నాకు తెలుసు. మీ జాతిని మళ్ళీ అలాంటి పరాభవంలోకి నెట్టివేయకూడదని అనుకుంటున్నాను. తాబేలు మాటలు పూర్తి కాగానే కుందేలు దాన్ని కౌగిలించుకుని ఉద్వేగంతో, తాబేలన్నా, ఈసారి కూడా నీవే గెలిచావు అన్నది. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నమ్మదగిన కళ. పూర్వం ఇంద్రప్రస్థ నగరంలో ఒక గొప్ప ధనికుడు ఉండేవాడు. కొంతకాలం సుఖాలలో మునిగి తేలాక ఆయనకు రోజులు కలిసిరాక ఉన్న ఆస్తి యావత్తూ పోయింది. ఒకప్పుడు గొప్పగా బతికినవాడు కాస్త ఇప్పుడు పూర్తిగా బీదవాడైపోయాడు. ఈ స్థితిలో ఉండగా ఆయనకు ఒక రాత్రి నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో ఆయనకు శ్రీ మహావిష్ణువు కనిపించి, నువ్వు వెంటనే బయలుదేరి పాటలీపుత్ర నగరానికి వెళ్ళు. అక్కడ నీకు డబ్బు దొరుకుతోంది. దానితో నువ్వు తిరిగి ధనికుడవై సుఖపడగలవు అని చెప్పాడు. కలలో శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలలో గురి కుదిరి ఆ నిర్భాగ్యుడు ఒంటరిగా కాలినడకను ప్రయాణం చేసి చాలా రోజులకు పాటలీపుత్ర నగరం చేరుకున్నాడు. అసలే ఆయనకు ఆ నగరం కొత్త. దానికి తోడుగా ఆయన నగరంలో ప్రవేశించేసరికి బాగా చీకటి పడింది. అమావాస్య రోజులు కావటం చేత ఆకాశాన చంద్రుడు కూడా లేడు. అందుచేత ఆయన ఎలాగో ఒక గుడి చేరుకుని ఆ గుడి మండపంలో పడుకుని కొద్దిసేపట్లో నిద్రపోయాడు. నగరమంతా మాటుమణిగిన కొంతసేపటికి ఆ గుడిని ఆనుకుని ఉన్న ఒక ఇంట్లో దొంగలు ప్రవేశించారు. ఆ ఇంటి యజమాని అలికిడి విని నిద్రలేచి, దొంగలు దొంగలు అని గొంతెత్తి అరిచాడు. క్షణంలో చుట్టుపక్కల వారంతా వచ్చారు. దొంగల ఆట కట్టయింది. వారు గోడ మీద నుంచి గుడి ఆవరణలోకి దూకి మంటపం పక్కగా పరుగు తీసి చీకటిలో అంతర్ధానమయ్యారు. వారిని తరుముకుంటూ వచ్చిన జనం గుడి ఆవరణ అంతా వెతికి చివరకు మంటపంలో నిద్రపోతున్న పరదేశీని పట్టుకుని చేతులు కట్టి తలారీ వద్దకు లాక్కుపోయారు. దూర ప్రయాణం చేసి మట్టి కొట్టుకుని ఉన్న ఆ పెద్ద మనిషి తలారికి దొంగలాగే కనిపించాడు. ఆయన ఆ పరదేశీని తన భటుల చేత బాగా తన్నించి, నిజం చెప్పు, ఎవరు నీవు? ఎందుకు దొంగతనానికి వచ్చావు అని అడిగాడు. అయ్యా,
నేను దొంగను కాను. మాది ఇంద్రప్రస్థం. నేను ఒకప్పుడు బాగా బతికినవాణ్ణి. భగవంతుడు 2 సార్లు నన్ను మోసగించాడు. మొదట నాకున్న ధనమంతా పోగొట్టాడు. అంతటితో తృప్తి తీరక శ్రీమన్నారాయణమూర్తి రూపంలో కలలో కనిపించి నన్ను ఈ పాటలీపుత్రానికి వెళ్ళమని, ఇక్కడ నాకు ధనం దొరుకుతుందని చెప్పాడు. ఆ మాటలు నమ్మి ఎంతో శ్రమపడి ఇంద్రప్రస్థ నుంచి ఇక్కడి దాకా నడిచి వచ్చి ఈ రాత్రే చేరాను. వచ్చి 4 గడియలైనా కాకముందే తమ చేత తన్నులు తిన్నాను అన్నాడు పరదేశి. ఈ మాటలు విని తలారి నవ్వి, ఓయి పిచ్చివాడా, ఎవరైనా కలలను నమ్ముతారా? కొద్ది కాలం కిందట నాకు కూడా కలలో శ్రీమన్నారాయణమూర్తే కనిపించి, మీ ఇంద్రప్రస్థంలోనే ఫలాని ఇంటి వెనక ఫలాని చెట్టు కింద తవ్వితే గొప్ప నిధి దొరుకుతుందన్నాడు. నేనా మాటలు నమ్మి ఇంద్రప్రస్థం వెళ్ళలేదే. కనుక నువ్వు ఇలాంటి పిచ్చి నమ్మకాలు మాని హాయిగా ఇంద్రప్రస్థానికి తిరిగి వెళ్ళు అని సలహా ఇచ్చాడు. డబ్బు పోగొట్టుకున్న ధనికుడు వెంటనే బయలుదేరి ఇంద్రప్రస్థానికి వెళ్ళాడు. ఆయన తలారి చెప్పిన గుర్తులను బట్టి ఒక చెట్టు కింద తవ్వి చూడగా నిజంగానే పెద్ద నిధి దొరికింది. దానితో ఆయన తిరిగి ధనవంతుడై సుఖంగా ఉన్నాడు. ఈ విధంగా ఆయనకు వచ్చిన కల నిజమైంది. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెడ్డ శిష్యుడు. ఒక రాజ్యంలో పేరు మోసిన వస్తాదు ఒకడుండేవాడు. అతని దగ్గర మల్ల విద్య నేర్చుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి యువకులు వస్తూ ఉండేవారు. వస్తాదుకు 141 కుస్తీ పట్లు తెలుసు. వాటిలో 140 పట్లను తన శిష్యుల్లో మంచివాడని భావించిన వాడికొకడికి నేర్పాడు. కొన్నాళ్ల తరువాత ఆ శిష్యుడు రాజుగారి వద్దకి పోయి, మహారాజా, రాజ్యంలో నన్ను మించిన వస్తాదు మరొకడు లేడు. ఆఖరికి నాకు విద్య చెప్పిన గురువునైనా సరే ఓడించగలను. కానీ ఆయన ముసలివాడు కావడం వల్ల, నాకు విద్య నేర్పిన వాడవడం వల్ల కృతజ్ఞత కొద్దీ ఆయన మీద సవాలు చేయదలచలేదు అన్నాడు. శిష్యుడి మాటలు వింటూనే రాజుగారికి మండిపోయింది. అంత విద్య నేర్పిన గురువుపై కృతజ్ఞతాభావం లేనందుకు అతన్ని కోప్పడి, అయినా నీ మాటల్లో ఉన్న నిజం ఎంతో తెలిసిపోతుంది. మీ ఇద్దరికీ కుస్తీ ఏర్పాటు చేస్తాను అన్నాడు. గురు శిష్యుల కుస్తీ చూసేందుకు చాలామంది జనం వచ్చారు. యువకుడు బలశాలి అయిన శిష్యుడు ఏనుగు పిల్లలా ముసలి గురువు మీదకి దూకాడు. గురువుకు తను బలంలో శిష్యుడికి తీసుకట్టని తెలుసు. అందువల్ల అతడు శిష్యుడికి నేర్పకుండా వదిలిన ఆ ఒక్క కుస్తీ పట్టు ప్రయోగించి అతన్ని గాలిలోకి ఎత్తి దూరంగా విసిరివేశాడు. ఈ పట్టు నువ్వు నాకు నేర్పలేదు, ఇది అన్యాయం అన్నాడు శిష్యుడు పడ్డ చోటు నుంచి లేచి మన్ను దులుపుకుంటూ. ఇలాంటి సమయం రావచ్చనే దాన్ని నీకు నేర్పలేదు అన్నాడు ముసలి గురువు. రాజు చూడవచ్చిన ప్రజలు గురువును మెచ్చుకున్నారు. చూసారా, ఇలాంటి చెడ్డ శిష్యులు కూడా ఉంటారు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ యుద్ధతంత్రం. కళింగ దేశాన్ని పరిపాలించే చంద్రహాసుడు విహారయాత్రకు రాజధానికి సమీపాన ఉన్న అరణ్యానికి సపరివార సమేతంగా వెళ్ళాడు. అతని వెంట కొద్దిమంది సైనికులు, ఆస్థానోద్యోగులు కూడా ఉన్నారు. విహారయాత్ర ముగించుకుని చంద్రహాసుడు రాజధానికి తిరుగు ప్రయాణమై వెళ్తుండగా మార్గమధ్యంలో వారికో పెద్ద పులి ఎదురుపడింది. దాన్ని చూసి రాజుతో సహా బృందమంతా స్థానువులై నిల్చుండిపోయారు. తేరుకున్న మహారాజు ఆ క్రూర మృగాన్ని ఎదిరించడానికి 2 సైనికుల్ని నియుక్తపరచవలసిందిగా సేనాధిపతిని ఆదేశించాడు. అది విన్న మహామంత్రి పద్మసంభవుడు సేనాధిపతిని కళ్ళతో వారించి మహారాజుతో ఏకాంతంగా ఆ మృగాన్ని సైనికులకు బదులు మీరే ఎదిరించడం ఉత్తమం అని సలహా ఇచ్చాడు. మహామంత్రి సలహా వెనక ఏదో ఆంతర్యం దాగి ఉంటుందని నమ్మిన మహారాజు అతని సలహా మేరకు పెద్ద పులిని ఎదిరించడానికి ఉద్యుక్తుడై ఓ సైనికుని చేతిలోంచి బల్లెం తీసుకున్నాడు. వీరుడైన చంద్రహాసుని దాటికి ఎక్కువ సమయం నిలువలేక తోకముడిచి అడవిలోకి పారిపోయింది గాయపడ్డ మృగం. తమని కాపాడేందుకు మహారాజు ప్రదర్శించిన ధైర్యసాహసాలను ప్రత్యక్షంగా చూసిన రాజపరివారం రాజధానికి చేరుకున్న తర్వాత తమ బంధుమిత్రులందరికీ ఈ విషయాన్ని గొప్పగా చెప్పసాగారు. అలా ఆ నోట ఈ నోట ఈ సాహసకృత్యం జనులందరి నోళ్లలోనూ నాని మహారాజు కీర్తి ఇనుమడించింది. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటాడన్న కీర్తి రాజుకు దక్కింది.
కొంతకాలానికి పొరుగునున్న వంగదేశానికి రాజైన సూరసేనుడు కళింగ దేశంపై యుద్ధం ప్రకటించాడు. సంధి ప్రయత్నాలన్నీ విఫలమై యుద్ధం అనివార్యమయ్యింది. మొదటి రోజు పోరు భీకరంగా సాగింది. మహారాజు స్వయంగా యుద్ధంలో పాల్గొని శత్రుసేనల్ని చీల్చి చెండాడాడు. మరునాటి యుద్ధతంత్రాన్ని రచించాలనుకున్న పద్మసంభవుడు సేనాధిపతితో ఆ రోజు యుద్ధ విశేషాలు చర్చించసాగాడు. అప్పుడు సేనాని మంత్రితో, మహామంత్రి, ఈరోజు యుద్ధభూమిలో మహారాజు పరాక్రమాన్ని కనులారా చూడవలసిందే గాని వర్ణించనలవి కాదు. సామాన్య సైనికుల కంటే కూడా ఉరకలేస్తూ ఆయన ప్రదర్శించిన నైపుణ్యం అమోఘం. మనకు విజయం తథ్యం అని వ్యాఖ్యానించాడు. సేనాధిపతి మాటలు విన్న మహామంత్రి సాలోచనగా తల పంకిస్తూ మహారాజుని కలవడానికి అతని ఏకాంత మందిరానికి వెళ్ళాడు. చంద్రహాసుని కలిసి, మహారాజా, యుద్ధరంగంలో మన సేనల్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీకెంత ఉందో, ప్రజలను కంటికి రెప్పలా చూసుకునే మీ ప్రాణాలకు ఎట్టి హాని కలగకుండా రక్షించవలసిన బాధ్యత మన సేనకు ఉంది. కాబట్టి యుద్ధరంగంలో మీరు అనాలోచితంగా వ్యవహరిస్తూ ముందుకి విజృంభిస్తూ మీ ప్రాణాలకు ముప్పు కొని తెచ్చుకోక మీ గమనంపై నియంత్రణ కలిగి ఉండాలి అంటూ సూచించాడు. ఆ రోజు అడవిలో క్రూరమృగాన్ని ఎదిరించడానికి సైనికులను పంపబోతే వద్దని వారించి తనని పోరాడమని చెప్పిన మహామంత్రే ఇప్పుడు తను యుద్ధరంగంలో సాధారణ సైనికుల కంటే ముందుంటే నియంత్రణ వారించడం అసహజంగా తోచింది చంద్రహాసునికి. అదే విషయాన్ని ఆయనతో చెప్పి ఒకే విధమైన 2 సందర్భాల్లోనూ ప్రతిస్పందించే తీరులో ఈ భేదం ఎంతవరకు సమంజసం మంత్రివర్య అంటూ సందేహం వెల్లిబుచ్చాడు. అందుకు మహామంత్రి పద్మసంభవుడు ఇలా సమాధానం చెప్పాడు. మహారాజా, సందర్భాలు 2 ఒకేలా ఉన్నప్పటికీ వాటి మధ్య సూక్ష్మ భేదం ఉంది. ఆ రోజు అడవిలో మనకెదురుగా ఉన్నది క్రూర జంతువు. దానికంటూ నియమిత పోరాట రీతులు, యుద్ధ నియమాలు లేవు. కానీ మన సైనికులు మాత్రం నియమిత రీతుల్లో మాత్రమే సుశిక్షితులు. క్రూర జంతువును ఎదుర్కోవాలంటే వీరు పొందిన శిక్షణ, ధరించిన ఆయుధాలుంటే సరిపోదు. దాన్ని ఎదిరించే గుండె ధైర్యం కూడా ఉండాలి. అది ఆ క్షణంలో మన సైనికుల్లో లోపించింది. మీ ఆజ్ఞను ధిక్కరించలేక ఆ మృగాన్ని వాళ్ళు ఎదిరించ పూనుకున్నా మీ ప్రాణాల కోసం వారి ప్రాణాలు పణంగా పెట్టారన్న అపఖ్యాతి మీకు పర్యవసానంగా దక్కి ఉండేది. అలా కాకుండానే మిమ్మల్ని ఎదిరించమని సూచించాను. నేను ఊహించినట్లే ఆనాటి మీ సాహసం నేటికీ ప్రజల నోట వీరగాథగా చెప్పబడుతూ మీ కీర్తిని ఇనుమడింపచేసింది. ఇక ఈనాటి యుద్ధం విషయానికొస్తే మన సైనికులు తలపడాల్సింది తమలాంటి వారే అయిన శత్రు సైనికులతో. కాబట్టి ఆనాటి సహజ భయం ఇప్పుడు వీరిలో లేదు. అందున ఆనాటి సంఘటనల వంటి పలు ఇతర సంఘటనల ప్రభావం వారిపై ఎంతో ఉంది. ఆ ప్రభావం రాజుగా మీపై భక్తి విశ్వాసాలనే కాదు, ప్రభువుగా ప్రేమాభిమానాలను పెంచుకునేలా చేసింది. మీ వంటి ప్రభువులను కాపాడుకోవడం కోసం వారు ప్రాణాలను సైతం లెక్క చేయరు. అట్టి సైనికులను మీరు మార్గదర్శిగా ఉంటూ నడిపించాలి. మీ ప్రాణాలెంతో అమూల్యమైనవి కనుక ముందుకు దూకి శత్రువు పన్నిన వలలో మీ వంటి వారు చిక్కుకొని ఆపదలు కొని తెచ్చుకోవడం సైన్యానికి, రాజ్యానికి శ్రేయస్కరం కాదు. కాబట్టి సాధారణ సైనికులు ముందుండగా వారిని నడిపించడం మీ బాధ్యత. మీ ప్రాణాలకు రక్షణ కవచంలా ఉంటూ ముందుకు సాగడం సైన్యం కర్తవ్యం అంటూ విడమర్చి చెప్పాడు. మహామంత్రి సూచనలు, సలహాలు వెనుక ఇంతటి అర్థం ఉన్నదని తెలుసుకున్న చంద్రహాసుడు, మంత్రివర్య, మా క్షేమాన్ని చూసుకోవడానికి మీ వంటి విజ్ఞులుండడం మా అదృష్టం అంటూ నమస్కరించాడు. యుద్ధం ముగిసింది. పద్మసంభవుడి యుద్ధ తంత్రాల ముందు శత్రుమూకలు పరాజయం పాలవ్వగా విజయలక్ష్మి చంద్రహాసుని వరించింది. ఇదండి యుద్ధతంత్రం కథ. ఈరోజు మనం చెప్పుకోబోయే బీర్బల్ కథ దేవుడి కంటే గొప్పవాడు. ఒకరోజు అక్బర్ తన ఆస్థాన సభికులను ప్రశ్నించాడు, దేవుడి కంటే గొప్పవాడు ఎవరు అని. మొదట బీర్బల్ ఇలా సమాధానమిచ్చాడు, షహన్షా, సందేహం ఎందుకు, మీరు దేవుడి కంటే గొప్పవారు. కొంతమంది సభికులకు బీర్బల్ అంటే అసూయ. వారిలో ఒకరు లేచి నిల్చుని ఇలా చెప్పారు, షహన్షా, బీర్బల్ మిమ్మల్ని మునగ చెట్టు ఎక్కిస్తున్నాడు. అది ఎలాగా వివరించమనండి. అప్పుడు బీర్బల్ ఇలా చెప్పాడు,
దేవుడు కూడా చేయలేని పనిని మన చక్రవర్తి చేయగలడు అని ఆ సభికుడు తీక్షణంగా బీర్బల్ కేసి చూశాడు. బీర్బల్ డాంబికాలు పలుకుతున్నాడు. మళ్ళీ చెబుతున్నాను, దేవుడు ఒక పని చేయలేడు అని చెప్పాడు బీర్బల్. నీవు నన్ను సవాలు చేయాలనుకుంటున్నావా? సభికుడు అందుకున్నాడు. దేవుడు అపవిత్రమైన పని చేయలేడు అని. అప్పుడు బీర్బల్ ఇలా అన్నాడు, దేవుడు అపవిత్రమైన పని చేయలేడు, కానీ మన చక్రవర్తి మాత్రం అపవిత్ర పని చేస్తాడని దాని అర్థమా అని. సభికుడి నోట మాట రాలేదు. బీర్బల్ అతడికేసి తీక్షణంగా చూశాడు. ఇక నుంచి నీ నోరు మూసుకుని ఉండు. సభికుడు తీవ్ర అవమానానికి గురై సిగ్గుతో తలదించుకున్నాడు. అప్పుడు చక్రవర్తి తన వంతుగా ఇలా అందుకున్నాడు, బీర్బల్, నీవు ఇంతకు ముందు చెప్పిన మాటలను రుజువు చేయలేదు. మరి నేను దేవుడి కంటే ఎలా గొప్పవాడినో చెప్పు అని. షహన్షా, మీరు ఎవరినైనా ద్వేషించినట్లయితే మీరు అతనిని రాజ్యం నుంచి నిషేధించగలరు. అయితే దేవుడు అలా చేయలేడు, కాబట్టి మీరు దేవుడి కంటే గొప్పవారు అని. చక్రవర్తి విరగబడి నవ్వాడు. ఆస్థాన సభ్యులందరూ అతడిని అనుసరించారు. బీర్బల్, నీకంటే మించిన తెలివైనవాడు లేనేలేడు అని వ్యాఖ్యానించాడు. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.